విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ సతీష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. కాబట్టి కార్మికులకు రావాల్సిన జీతాలేమో దినాల పేరు తినేసి అలాగే వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు కార్మికులు. కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా చూపిస్తారు. కాబట్టి దీని అంతా పక్షాన్ని చేయాలి. ఖచ్చితంగా దీని యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరు తిన్నారు దినామి గారిని 2019 నుంచి ఇప్పటి వరకు జులై వరకు అసలు ఆ వర్క్ చేయలేదు. ఒకే పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేపట్టారు. మేము మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా సిఐటి యూనియన్గా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేస్తే వాళ్ళే ఆకలి మంటలు తీరవు. వాళ్ళ బకాయి జీతాలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి సుమారు 18 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ బకాయి జీతాలు ఇవ్వకుండా మీరు సన్మానాలు చేయడం ఏంటి? అమాయకమైనటువంటి ఈ పేదలు అడగరు కదా, వీళ్ళందరూ వెలుగుబడిన తరగతికి చెందిన వాళ్ళు. వీళ్ళేదో భుజాల మీద చేస్తే గజాలైపోయి పెద్దగా చూస్తారు, సంతోషిస్తారు అనే దుర్మార్గపు ఆలోచనతోనే మీరు వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. బకాయి జీతాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే గత సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, తీర్పులు ఇచ్చాయి. ఆ గైడ్లైన్స్ తీర్పులు ఇంప్లిమెంట్ చేయాలి. జీవో నెంబరు 551, అలాగే జీవో నెంబరు 57, జీవో నెంబరు 132, జీవో నెంబరు 142లను ఇంప్లిమెంట్ చేయాలి.